పదం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. రాంబాబు గారు సద్గురు ద స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అనేది ఒక స్కూల్తో స్థాపించి ఎంతోమందిని వాళ్ళు చిత్రకారులుగా తీర్చిదిద్దుతూ, అటువంటి వాళ్ళు ఇంకా ఓన్లీ చిత్రకారులే కాకుండా ఏ రంగాల్లో ఎవరెవరైతే నిష్ణాతులు ఉంటారో వాళ్ళని గుర్తించాలనేటువంటి ఉద్దేశంతో విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అనేటువంటి సంస్థను స్థాపించి ఆల్మోస్ట్ చెప్పాలంటే వారు ఒక్కడే పని చేస్తున్నారు. ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ వచ్చారు, అందరినీ ఈ రకంగా కలుసుకున్నటువంటి అవకాశం కలుగుతుంది. ఇటువంటి సత్కారాన్ని నిర్వహిస్తున్నటువంటి రాంబాబు గారికి మరి మీ అందరికి కూడా ధన్యవాదాలు, అభినందన తెలుపుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ వన్. వేదికను అలంకరించిన ఈరోజు మన చీఫ్ గెస్ట్ గారు వివి గోపాల్ గారికి నా హృదయపూర్వక నమస్కారం సార్. మా ఇన్వైటీని మన్నించి మీరు అడిగిన వెంటనే ఇచ్చేసి అందరినీ ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు సార్. అలాగే ఈరోజు మన గెస్ట్ ఆఫ్ ఆన్ శ్రీ రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీకాంతం గారికి నా హృదయపూర్వక నమస్కారం సార్. మీరు కూడా ఎంతో బ్యాకప్ ఉండి మీరు చాలా చక్కగా కార్యక్రమం విజయవంతం అవడం చేసుకుని చాలా సపోర్ట్ చేస్తూ ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పద్మశ్రీ అవార్డు గారు ఉమామహేశ్వరి గారు, ఇది మీరు రావడం మాకు చాలా ధన్యవాదం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి కళాకారిని మీరు, హరికథ కళాకారిని గాను విశ్వవ్యాప్తంగాను మా భారతదేశ సంస్కృతిని కానీ కథలను కానీ ఇచ్చేసిన కానీ ఎన్నో వేల మందిని మోటివేట్ చేస్తుంటూ ఇదిగా అద్భుతంగా పద్మశ్రీ రావడం అనేది చాలా మాకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. Good morning to all. Today is the wonderful, unbeatable, inimitable and impeccable day in the history of human beings. First of all, let me congratulate Vishwaguru World Records Organization, who is doing lot of human service, touching the hearts of the people. Because there are different types of NGOs who are working for the goodness of the society. మనకు మొత్తం 3 లక్షల కోట్ల చెట్లు ఉన్నాయి. ఎంతమంది జనాభా ఉన్నారు? 700 కోట్ల మంది ఉన్నారు. కాబట్టి ఒకరికి బ్రతకాలి అంటే జీవితకాలం అంతటా అన్ని చెట్లు మనం నాటి తీరాల్సిందే అన్నమాట. కాబట్టి అదే కెనడాలో చూసినట్లయితే 7,000 చెట్లు ఉన్నాయి ఒక వ్యక్తి. కెనడాలో 7,000, మనకు 400 ఉన్నాయి. కాబట్టి దాన్ని ఇంకా పెంచాలి. అదేవిధంగా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలకు చేయాలి. సంఘము అనేది బ్రతకడానికి కాదు, బ్రతుకులను మార్చడానికి ఏర్పడాలి. మరొకసారి రాంబాబు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. ధన్యవాదాలు రాంబాబు గారు, చాలా మంచి పని చేస్తారు. పోయిన సంవత్సరం ఇలాంటి ఫంక్షన్కి నేను చీఫ్ గెస్ట్గా మా బ్రదర్ వేణుగోపాల్ గారి స్థానంలో వచ్చాను. అప్పుడు నేను వారికి ప్రామిస్ చేశాను, ఎక్కడున్నా సరే మీరు జరిపే ప్రతి కార్యక్రమంలో నేను వస్తూ ఉంటాను. నన్ను వారు పిలిచిన దానికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. Before I came to this function, I've been told that I have to attend this function. Then I had an occasion to interact with the founder of this Vishwaguru World Records organizer, Mr. Rambabu, whom I didn't know before. Then the report came to me. I didn't know anything much about it. Then I was quite wondering in my mind whether I have to attend this program or not, whether this program is genuine or not, what that and all. Thereafter, my friend Lakshmikantam Garu, retired IAS officer, whom I hold in highest esteem of respect in my life, and he is a man of impeccable character. Then blindly I thought, yes, I'll go by him, I'll attend this program. And therefore I'm here this morning with you all. After I came here, then when I witnessed the audience over here, after seeing you all, then I got convinced myself, yes, I've done the right thing and in the right place at the right occasion to meet the right people.
so much for the invite, Madhuri Garu, and everyone who is in the days here. It is unprecedented. I mean, we haven't planned anything yet. Last minute, I spoke to Madhuri sir, and he said all the eminent people are here. We are starting our campaign. We have already started our campaign during COVID. I mean, we are into menstrual supplies for girls. రూరల్ ఏరియాస్లో పేద పిల్లలకి కానీ బ్లైండ్ చిల్డ్రన్కి కానీ ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళకి health and hygiene, menstrual health and hygiene guరించి we take sessions and we give them organic sanitary pads. And with all your blessings, I want to take it forward. Thank you so much.